జయ శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఘంటసాల గారిచే ఆలపించబడినటువంటి యొక్క భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదువుకుందాం. జయ శ్రీమన్నారాయణ. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణే స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మహాభారతకం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచాను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథము నిలిపాను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు అని ధనుర్బాణములను కింద వేసి దుఃఖితుడై అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ నానుశోచంతి పండిత నానుశోచంతి పండిత. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకలు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ఉపహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయమును ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి
మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రము వదిలి నూతన వస్త్రము ధరించునో అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదిలి క్రొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః నశోచయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడవజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువజన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్య స్వర్గం జీత్వా వా భోక్షసే మహీ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందదవు, జయించినచో రాజ్యమును భోగించవు. కావున అర్జున, యుద్ధమును చేయు కృతనిష్ఠుడవై లెమ్ము. జై శ్రీమన్నారాయణ. నేను డింగర వెంకటాచార్యులు, రిటైర్డ్ టీచర్, శివనగర్ వరంగల్ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.